greetings to you. ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు. I'm happy to be here. నేను ఇక్కడ ఉండడానికి ఎంతో సంతోషిస్తా ఉన్నాను. I'm happy to see all your beautiful faces this morning. అందరి సుందరమైనటువంటి ముఖాలు చూడటానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. Do you know who gave the beauty of your nature? ఈ యొక్క సుందరమైనటువంటి ప్రకృతికి ఈ యొక్క అందాన్ని ఎవరు ఇచ్చారో మీకు తెలుసా? My dear God, Jesus Christ gave you this beautiful. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ యొక్క సుందరత్వాన్ని ఈ సృష్టికి ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు. You are a beautiful man, beautiful woman in the sight of the Lord. మీరందరూ కూడా దేవుని దృష్టిలో బహు సుందరమైనటువంటి వారు. That's why I request you to follow the God. అందుకే నేను మీ అందరినీ కూడా దేవునిని అనుసరించాలని కోరుకుంటున్నాను. God said, దేవుడు చెప్పాడు, all have sinned and come short of the glory of the Lord. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు అని. According to the Bible, పరిశుద్ధ గ్రంథము చొప్పున you and me are sinners. మీరు నేను అందరము కూడా పాపులమై ఉన్నాము. What is the result of sin? పాపం వల్ల వచ్చే ఫలితం ఏంటి? Death. మరణము. What is the death? మరణం అంటే ఏంటి? That's eternal death. అది నిత్యమైనటువంటి మరణము. I am not talking about the physical things this morning. ఈ యొక్క ఉదయకాల సమయమున ప్రకృతి సంబంధమైనటువంటి వాడి గురించి మాట్లాడడానికి రాలేదు, కానీ You have a job, silver, gold, everything. మీ అందరికీ కూడా ఉద్యోగాలు ఉన్నాయి, సమస్తమైనటువంటి ధననిధులు ఉన్నాయి. I don't want to tell all those things. కానీ వీటన్నిటి గురించి చెప్పడానికి ఇక్కడ లేము. I want to tell one thing which you are lacking. God. ఈ ఉదయకాల సమయంలో నిజమైనటువంటి దేవుని గురించి చెప్పడానికి మీ మధ్య వచ్చాను. You want to hear? మీరందరూ వినాలనుకుంటున్నారా? Thank you for listening my voice. ఈ యొక్క మాటలు వింటున్నందుకు మీ అందరికి ధన్యవాదాలు. These words are not from me. ఈ మాటలు నా నుండి వచ్చినాయి కాదు, కానీ God compelled me to tell all these things. దేవుడు నన్ను ప్రోత్సహించడానికి ద్వారా మీ అందరికీ చెప్పడానికి ఇక్కడ ఉన్నాము. God said, దేవుడు చెప్పారు, Jesus said, యేసు ప్రభువారు ఇలా ఉన్నారు, I am the way. నేనే మార్గాన్ని అని. I am the way means నేనే మార్గాన్ని అని అంటే there is no other way. ఇంకా వేరే మార్గం లేదు అని. I am the way means నేనే మార్గాన్ని అని అంటే it leads to God. నా దేవుని దగ్గరికి తీసుకుని వెళుతుంది. I am the way means నేనే మార్గాన్ని అని అంటే it leads to heaven. పరలోక రాజ్యంలోనికి చేర్చుతుంది. Jesus said, I am the way. యేసు ప్రభువారు నేనే మార్గాన్ని. If you go that way, మీరు ఆ మార్గం గుండా వెళితే you reach eternity. మీరు నిత్యత్వంలో ప్రవేశిస్తారు. The holy God became a man. పరిశుద్ధుడైనటువంటి దేవుడు మానవునిగా ఈ లోకానికి వచ్చారు. Why he came? ఎందుకు ఆయన ఈ లోకానికి To వచ్చారు? save you, to save me, my dear friend. మిమ్మల్ని, నన్ను, అందరినీ రక్షించడం కోసం. Can we get the salvation? మనకు ఈ రక్షణ కావాలా? We need salvation. మనకు రక్షణ కావాలి. I need salvation. నాకు రక్షణ If కావాలి. you don't have salvation, what's the result? మీకు మనకు రక్షణ లేకపోతే దాని వల్ల వచ్చే పర్యవసానం ఏంటి? Death. మరణము. Death. మరణము.